పిల్లలందరూ కూడా దినాభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఆగస్టు 15వ తేదీన మన గ్రామ పెద్దలు మరి టీచర్సు మేము అందరూ కూడా మరి ఒక కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ కార్యక్రమం డి గ్రేడ్ నుంచి A+కి రావాలి. అది కూడా ఒక్కసారే కాదు, డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్కి, సి గ్రేడ్ నుంచి బి గ్రేడ్కి, బి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్కి, ఏ గ్రేడ్ నుంచి A+కి పిల్లలు రావాలని పిలుపునివ్వడం. ఆగస్టు 15వ తేదీన మరి రిపబ్లిక్ డే రోజుకి జనవరి 26వ తేదీకి ఎంతమంది పిల్లలైతే ఒక్కొక్క మెట్టు ఎక్కుతారో అంతమంది పిల్లలకి మంచి ప్రైజులు ఇవ్వండి అని మన గౌరవ హెచ్ఎం గారికి 10,000 రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. పిల్లలందరూ గోల్ రీచ్ అవ్వగలరా అని అనుకున్నాను. మొత్తం 369 మంది మన పాఠశాల హై స్కూల్ విద్యార్థులకు గాను 126 మంది ఈరోజు ప్రైజులు తీసుకుంటా ఉన్నారు. ఆల్ ది బెస్ట్. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. 126 మంది పిల్లలు మీ టార్గెట్ని రీచ్ అవ్వడం జరిగింది. చిన్న విషయం కాదు ఇది. 126 మంది పిల్లలు టీచర్స్ మాట మా మాట విని ఒక మెట్టు ఎక్కడం అంటే ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. రాబోయే రోజుల్లో ఇది ఒక శుభసూచకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 126 మందికి కూడా మన గ్రామ సర్పంచ్ గారు, చైర్మన్ గారు, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, టీచర్స్ అందరి చేతుల మీదుగా కూడా ఈ ప్రైజులు 126 మందికి కూడా ఇప్పించాలని మరి హెచ్ఎం గారిని కోరుతా ఉన్నాను. ప్రతి పెద్దలు కూడా ఈ ప్రైజులు మీ చేతుల మీదుగా ఇవ్వాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ మనం ఆగస్టు 15 చెప్పడం జరిగింది. ఒక్కరోజు కూడా బడి మానకుండా వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పాఠం సెట్ వీరేంద్ర ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు బడికి రావడం జరిగింది. అబ్బాయి వీరేంద్ర కమ్ టు 10th క్లాస్. ఈ అబ్బాయి పాఠశాల తెరిచిన దగ్గర నుంచి కూడా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఈ అబ్బాయి రావడం జరిగింది స్కూల్కి. బంగారు, ఆల్ ది బెస్ట్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. దయచేసి పిల్లలందరికీ కూడా నేను చెప్తున్నాను, వీరేందరినీ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 369 మంది పిల్లలకి 126 మంది పిల్లలు ఒక మెట్టు ఎక్కారు. అవునా? ఈ 369 మంది పిల్లలకి మనం చెప్పాం కదా ఏమని, ఒక్కరోజు కూడా బడి మానకుండా రావాలి. బడి మానితే ఒక్కరోజు మానితే 10 రోజులు మనం వెనకబడతామన్నది ఆ రోజు చెప్పడం జరిగింది. ప్రతిరోజు మీ టీచర్స్ మీకు చెప్తానే ఉన్నారు. ఈ విషయంలో కొంచెం చిన్న నిరుత్సాహం ఉందన్నమాట. ఉంటుందా ఉండదా? మిమ్మల్ని కోరేది ఏంటి? రోజు బడికి రమ్మడమే కదా. దయచేసి ఈ నిరుత్సాహం పోయేలా మీరందరూ చేస్తారా? వెరీ గుడ్, వెరీ గుడ్. 369 మంది పిల్లలకు గాను 126 మంది ఒక మెట్టు ఎక్కడం జరిగింది. చెప్పిన టార్గెట్ రీచ్ అయ్యారు. ఇంకా 243 మంది టార్గెట్ రీచ్ కావాలి. మరి మీరు కూడా రీచ్ కావాలి. మిమ్మల్ని డి గ్రేడ్ నుంచి A+కి రమ్మని చెప్పటం లేదు. మీ మీద ఏ విధమైన ఒత్తిడి లేదు. డి గ్రేడ్ పిల్లల్ని A+కి రమ్మంటే ఒత్తిడి. అవునా కాదా? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఒకేసారి మేడ ఎక్కమంటే ఒత్తిడి, ఎక్కలేం కదా. కానీ ఇక్కడి నుంచి కింద నుంచి ఒక్కో మెట్టు మేడ ఎక్కమంటే సులువేనా కాదా? మీకు చెప్పే విధానం ఒక్కో మెట్టు ఎక్కమంటున్నాం. అవునా? కాబట్టి పిల్లలందరూ కూడా మరి రేపు ఆగస్టు 15 ఎన్నాళ్ళు ఉంది? ఇంకా 6 నెలలు ఉంది. ఆగస్టు 15 నుంచి రిపబ్లిక్ డే 6 నెలలు. రిపబ్లిక్ డే నుంచి ఆగస్టు 15కి 6 నెలలు. మళ్ళీ ఆగస్టు 15కి మొత్తం అందరికీ ప్రైజులు. డి గ్రేడ్ నుంచి సి గ్రేడు, సి గ్రేడ్ నుంచి బి గ్రేడు, బి గ్రేడ్ నుంచి ఏ గ్రేడు, ఏ గ్రేడ్ నుంచి A+కి వచ్చిన పిల్లలందరికీ కూడా మళ్ళీ హెచ్ఎం గారికి 10,000 రూపాయలు ఇస్తాను. పిల్లలందరూ కూడా ఆగస్టు 15కి మళ్ళీ మీ టార్గెట్ రీచ్ అవ్వాలని చెప్పేసి పిల్లలందరూ కూడా కోరుతా ఉన్నాను నేను. ఓకేనమ్మా? ఈ రోజు నుంచి ఒక్కరోజు కూడా బడి మానకుండా ఆగస్టు 15 రోజు నాటికి మొత్తం అందరూ కూడా ఆ బడి మానకుండా వచ్చిన వాళ్ళందరికీ తీసుకునే ప్రైజ్ కూడా మీరు తీసుకోవాలి. 100% అటెండెన్స్ రావాలి. ఓకేనా పిల్లలు? మరి అందరూ మిస్ అయ్యారు. ఒకే అబ్బాయి మరి పాఠం సెట్ వీరేంద్ర ఒక్కడే రీచ్ అయ్యాడు, మిగతా వాళ్ళు మిస్ అయ్యారు. అందరూ కూడా టార్గెట్ రీచ్ అవ్వాలి. పిల్లలు ఒకే ఒక్కటి ఆలోచించండి అమ్మా. మీరు
మనం ప్రతిరోజు లేచిన వెంటనే పళ్ళు తోముకోవడం మానేస్తామా? స్నానం చేయడం మానేస్తామా? టిఫిన్ మానేస్తామా? ఏ రోజన్నా భోజనం మానేస్తామా? నిద్రపోవడం మానేస్తామా? మరి బడికి ఎందుకు మానేయాలి? పిల్లలు ఆలోచించండి. ఒక్కరోజు కూడా బడి మానకూడదమ్మా పిల్లలు, ఓకేనా? ప్రైజ్ తీసుకోని వాళ్ళందరినీ కూడా రేపు నేను స్కూల్కి వచ్చి అడ్వాన్స్గా వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పి ప్రతి ఒక్కరికి రేపు ప్రైజ్ ఇస్తాను. మీరు టార్గెట్ రీచ్ అవ్వకపోయినా సరే మీకు అడ్వాన్స్గానే ఆగస్టు 15 మళ్ళీ ప్రైజ్ మామూలుగానే ఉంటుంది. ముందుగానే మిమ్మల్ని అందరినీ 4 మాటలతో చైతన్యపరిచి మళ్ళీ రేపు మీ అందరికీ కూడా చిన్న చిన్న ప్రైజ్ ఇస్తాను. రేపే వస్తాను స్కూల్కి. ఎందుకంటే మీకు కూడా నాకు ప్రైజ్ తెచ్చుకోలేదు నేను అనే ఫీలింగ్ ఉండకూడదు. ఓకే, నా పుట్టినరోజు సందర్భంగా ఎవరిని కూడా బొకేలు కానీ దండలు కానీ తేవద్దని చెప్తాను. నా మిత్రులందరూ అభిమానంగా నాకు పుట్టినరోజు నాడు పెన్ను కానీ పుస్తకం కానీ తెస్తారు. అవే మా ఇంట్లో ఉన్నాయి. రేపు మీ అందరికీ తెచ్చి ఈ ప్రైజ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా తల్లి? ఓకే.